హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా గురు ఛానల్. ఈరోజు రామ్ పోత్రిని హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం. దేవదాస్ ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వైవిఎస్ చౌదరి. జగడం ఈ సినిమా 2007 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సుకుమార్. రెడీ ఈ సినిమా డైరెక్ట్ చేసింది శ్రీను వైట్ల. ఈ సినిమా 2008 సంవత్సరంలో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. మస్కా ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది పి గోపాల్. గణేష్ ఈ సినిమా 2009 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది శరవణన్. రామరామ కృష్ణ కృష్ణ ఈ సినిమా 2010 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది శ్రీవాస్తవ్. కందిరీగా ఈ సినిమా 2011 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సంతోష్ శ్రీనివాస్. ఎందుకంటే ప్రేమంట ఈ సినిమా 2012 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కరుణాకరణ్. ఒంగోలు గిత్త ఈ సినిమా 2013లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా డైరెక్ట్ చేసింది భాస్కర్. మసాలా ఈ సినిమా 2013 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది విజయ భాస్కర్. పండగ చేసుకో ఈ సినిమా 2015 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మల్లేని గోపిచంద్. శివం ఈ సినిమా 2015 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది శ్రీనివాస్ రెడ్డి. నేను శైలజ ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల. హైపర్ ఈ సినిమా 2016 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సంతోష్ శ్రీనివాస్. ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది తిరుమల కిషోర్. హలో గురు ప్రేమ కోసమే ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అయింది. సినిమా డైరెక్ట్ చేసింది నక్కిన త్రినాథరావు. ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్. రెడ్ ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల. ది వారియర్ ఈ సినిమా 2022 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది లింగుస్వామి. స్కంద ఈ సినిమా 2023 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్. డబుల్ స్మార్ట్ ఈ సినిమా 2024 ఆగస్టులో వస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్. థ్యాంక్ యూ.